Let's go to Exodus 1 verse number 5. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ఓకే, యోసేపును అతని అన్నదమ్ములందరూ. అండర్లైన్ దట్ వర్డ్స్. వీళ్ళైతే ఆ మాట అండర్లైన్ చేసుకుంటూ అప్పటికే యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఓకే, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామాసేసను పట్టణములను కట్టిరి. చాలమ్మా, లుక్ ఎట్ దట్. యాకోబు సంతతి వారందరూ కూడా చనిపోయారు. 12 గోత్రములు పుట్టించిన వారందరూ కూడా చనిపోయారు. నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ దే ఆర్ హైలీ బ్లెస్డ్. వాళ్ళు గొప్పగా దీవించబడి ఉన్నారు. గొప్పగా దీవించబడ్డం అంటే దేని విషయంలో దీవించబడ్డారు తెలుసా? జనసంఖ్య విషయములో దీవించబడ్డారు. దే ఆర్ హ్యూజ్ ఇన్ నంబర్. అందుకనే మీరు అప్పుడప్పుడు గమనిస్తుంటే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు సిటీలో. హౌ కమ్ దే ఆర్ బిగ్? బై కౌంటింగ్ దేర్ నంబర్. ఎలా ఒక సేవకుడు గొప్ప సేవకుడు అయ్యాడు మన దృష్టిలో అంటే బై సీయింగ్ దేర్ నంబర్. నాట్ బికాస్ ఆఫ్ అనాయింటింగ్, నాట్ బికాస్ ఆఫ్ పవర్, నాట్ బికాస్ ఆఫ్ గిఫ్ట్స్. ఈ భూమి మీద చాలా మంది వరము కలిగిన దైవజనులు ఉన్నారు. ఎస్ ఆర్ నో? యా. ఈ భూమి మీద చాలా మంది అభిషక్తులు ఉన్నారు. బట్ ఎలా ఒక సేవకుడిని భూమి మీద అనేక మంది గొప్పవాళ్ళగా ట్రీట్ చేస్తారంటే బై సీయింగ్ హిస్ నంబర్. సంఖ్య, నంబర్. అందరికీ తెలుసు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సంఘాలకి చాలామంది ఆకర్షింపబడుతూ ఉంటారు. వెరీ గుడ్, ఇట్స్ వెరీ నైస్. ఐ అప్రిషియేట్ దేర్ అనాయింటింగ్. చూడండి, ఇక్కడ యాకోబు గర్భమున పుట్టిన వారందరూ కూడా చనిపోయారు. అంటే యాకోబు ఎంతమందిని కన్నారు? ఒక 13-14 మందిని కన్నాడు యాకోబు. వాళ్ళందరూ చనిపోయారు. కానీ వాళ్ళందరికీ పుట్టినటువంటి పిల్లలందరూ కూడా గొప్ప లక్షల్లో మంది తయారయ్యారు. హియర్ కమ్స్ ద ఓల్డ్ టెస్టమెంట్ హీరో. ఎక్కడ పుట్టాడు ఈ మోసెస్ అని మనం చూస్తే ఐగుప్తులోనే పుట్టాడు. ఎక్కడ? ఐగుప్తులోనే పుట్టాడు. లెట్ మీ టెల్ అబౌట్ ఈజిప్ట్. ఈజిప్ట్ అంటే ఏంటి? You can write it down. The meaning of Egypt. Egypt అంటే that's the witchcraft. Egypt. The meaning of Egypt. Witchcraft. చాతబడి అని అర్థం. ఐగుప్తు అంటే ఏంటి? చాతబడి అని అర్థం. ఐగుప్తు అనగా దాస్యము అని అర్థం. ఏంటది? దాస్యము. మూడవది ఐగుప్తు అనగా డ్రై ల్యాండ్, ఎండిపోయిన నేల అని అర్థం. ఎండిపోయినటువంటి నేల. లెట్ మీ టెల్ ద ఫ్యూ పాయింట్స్ అబౌట్ ఈజిప్ట్. ఐగుప్తు అనగా ఫలింపని నేల. అంటే నువ్వు ఐగుప్తులో ఉన్నంతసేపు నీ చెట్టు చిగురించదు,
నువ్వు ఫలించవు, నువ్వు పుష్పించవు. యు విల్ నెవర్ బి ఫ్లరిష్. నువ్వు బ్లెస్ అవ్వవు. నువ్వు ఎంత పెద్ద క్రిస్టియన్ అయినా, నువ్వు ఎంత పరిశుద్ధాత్మను పొందుకున్నా, నువ్వు ఐగుప్తులో ఉంటే నీ జీవితము చిగురించదు, బ్లెస్ అవ్వదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజిప్ట్. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న కొన్ని పాయింట్స్ నేను రాసుకోగలిగాను. అండ్ ఐగుప్తు అనగా బానిస జీవితము, స్లావరీ లైఫ్. స్లావరీ, ఒకటి కింద బతికే జీవితం అది, ఒకటి కింద కొట్టించుకునే జీవితం అది, ఒకటి దగ్గర మాటలు పడే జీవితం. నువ్వు నిన్నెప్పుడు ఒకటి తిడతానే ఉన్నాడా? నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఉండేది ఈజిప్ట్లో. అసలు నువ్వు జీవితంలో ఒక 20-30 సంవత్సరాల నుంచి ప్రభు నమ్ముకున్నావా? ఇంకా నువ్వు బ్లెస్ అవ్వలేదా? నువ్వు ఉండేది ఈజిప్ట్లో. జాగ్రత్త. యు ఆర్ ఇన్ ఈజిప్ట్. నువ్వు ఐగుప్తులో ఉన్నావు. నీ స్పిరిచువల్ రెల్మ్లో, నీ స్పిరిట్ ఐగుప్తులో ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ హైలీ బ్లెస్డ్, ఇఫ్ యు ఆర్ నాట్ హైలీ ప్రాస్పర్, నీ జీవితంలో ఎదుగుదల లేదా, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఈజిప్ట్, ఈజిప్ట్, ఈజిప్ట్. చూడండి, అంత గొప్పగా ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా పోయి ఎక్కడ దూరారు? ఈజిప్ట్లో ల్యాండ్ అయ్యారు. వై? డోంట్ నో, వాళ్ళకే తెలీదు. ట్రావెల్ చేస్తూ ఫైనల్ ఎక్కడ ఆగారు? ఎక్కడ ఆగారు? చెప్పాలి, వినబడలేదు. ఎక్కడ ఆగారు? ఐగుప్తులో ఆగారు. ఐగుప్తులో స్థిరపడిపోయారు. వై? హౌ? అసలు ఎలా జరిగింది ఈ ట్రాప్? ఎలా? అసలు వాళ్ళు ఐగుప్తులో ఆగకూడదు వాళ్ళు, కానీ ఐగుప్తులో ఆగిపోయారు. వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఐగుప్తులో ఆగిపోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ అసలు దేవుడికి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోకి వెళ్ళే ప్లానే లేదు. There is no plan for God to send his children to Egypt. అసలు లేదు. ఏ దేవుడైనా, ఏ తండ్రి అయినా, ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలకి రోగాలు రావాలని కోరుకుంటారా? చేతులు ఎత్తండి. జాగ్రత్త రే. ఏ తల్లిదండ్రులైనా నా కొడుకు అసలు ఉద్యోగం రాకూడదు, నా కూతురు అసలు చెడిపోవాలి, నా కూతురు, నా బిడ్డల జీవితం నాశనం అయిపోవాలని కోరుకుంటారా? మీకే ఎంత ఉంటే సర్వశక్తి గల దేవుడికి ఎంత ఉంటుంది? మీరే ఇంత గొప్పగా చెప్తున్నారు. నో బ్రదర్, నేను మా అబ్బాయి తాగినా, మా అమ్మాయి తిరిగినా, అసలు మా బిడ్డల ఫ్యామిలీ అంతా భయంకరంగా ఉన్నా, నేను వాళ్ళ మేలే కోరుకుంటాననే రకం మీ అందరూ. యా, ఆబ్వియస్లీ. ఇక మీకే అంత ఉంటే దేవుడికి ఎంత ఉంటుంది? హీ నెవర్ ప్లాన్డ్. ఆయన ఎప్పుడు ప్లాన్ చేయలేదు ఈ ఇజ్రాయిల్ ప్రజల్ని ఐగుప్తులోకి పంపిద్దామని. వీళ్ళే ఎంటర్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళే ఎంటర్ అయిపోయారు. ఐగుప్తు స్త్రీల వల్ల ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న పురుషులు ఆకర్షింపబడి ఆ యొక్క ఊర్లోకి ఎంటర్ అవ్వగలిగే పరిస్థితి ఏర్పడింది. దట్స్ ద డిఫరెంట్ స్టోరీ. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజిప్ట్? ఈజిప్ట్ అనగా చీకటి, ఈజిప్ట్ అనగా చేతబడి, ఈజిప్ట్ అనగా డ్రై ప్లేస్, ఈజిప్ట్ అనగా తొక్కబడిన స్థలము, ఈజిప్ట్ అనగా బానిస జీవితము, ఈజిప్ట్ అనగా చిగురింపని నేల. కొన్ని నేలలు ఉంటాయి, ఎండిపోయిన డ్రై నేలలు. మనం ఎన్ని విత్తనాలు వేసి నీళ్లు పోసినా అవి అఫలించు. అసలు నువ్వు ఎంత మంచి కాస్ట్లీ విత్తనం అన్నాయి, అది అస్సలు ఫలించదు. నువ్వు లాస్ట్కి వేస్తూనే ఉంటావు. బట్ స్టిల్ యు సఫర్. దేవుడు ఎందుకు నా బిడ్డలు ఐగుప్తులో ఇరుక్కుపోయారని ఆలోచిస్తున్నాడు. ద లార్డ్ ఈస్ థింకింగ్, వై మై చిల్డ్రన్ ఈజ్ ఇన్ ఈజిప్ట్. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఒక పని చేయాలనుకుంటున్నానని దేవుడు ఒక పని చేశాడు. ఏంటి ఆ పని తెలుసా? మోషేని పుట్టించడమే. ఆమేన్, ఆమేన్. మనల్ని కాపాడడానికి ఎవరో ఒకరు పుడతారు. ఆమేన్. మనల్ని రక్షించడానికి ఎవరో ఒకరు పుడతారు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని బాగు చేయడానికి ఎవరో ఒకరు పుడతారు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఆ బాగు చేసి మనల్ని ఆ ఊబిలోంచి బయటికి తీయడానికి ఎవరొకరు పుడతారు. ఆమేన్. యేసు ప్రభువే కాదు,
యేసు ప్రభువు లాంటోడు ఈ భూమి మీద నీ కొరకు పుడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ ఐగుప్తులో ఇరుక్కుపోయి వీళ్ళందరూ ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఐగుప్తులోనే దేవుడు ధైర్యం చేసి ఆయనకి నమ్మకం ఉంది. అందుకని అక్కడ ఎవరు పుట్టారు ఐగుప్తులో? చెప్పాలి, మోసెస్ బోర్న్ ఇన్ ఈజిప్ట్. డ్రై ల్యాండ్లో ఎవడన్నా పుడితే బాగుపడతాడా? ఎవరు బాగుపడరు. శపించబడిన నేలలో పుడితే ఎవడన్నా బాగుపడతాడా? ఎవడు బాగుపడ్డు. శపించిన నేలలో పుడితే ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా? ఎవడికి రావు. శపించిన నేలలో ఉంటే ఎవరికైనా గర్భఫలం వస్తుందా? ఎవరికి రావు. శపించిన నేలలో ఉంటే ఎవరైనా జీవితాలు బాగుపడతాయా? ఎవరు. కానీ దేవుడు ఒక వ్యక్తిని తయారు చేశాడు. హిస్ నేమ్ ఇస్ మోసెస్. ఆయన పేరు ఏం పేరు? మోసెస్. ఎక్కడ పుట్టాడు ఆయన? ఐగుప్తులో పుట్టాడు. దేవుడు అనుమతి ఇచ్చాడు ఒక వ్యక్తి ఐగుప్తులో ఉండడానికి. మొదటి దినం నుంచి అతనికి కష్టాలు ఎదురైనాయి. మొదటి దినం నుంచి అతనికి కష్టాలు ఎదురైపోయినాయి. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ అతన్ని ఎక్కడ వదిలేసింది? నీటిలో వదిలేసింది. నీటిలో వదిలేసింది. ఈరోజు ఏంటంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనము ఏ స్థలములో ఇరుక్కుపోయినా, మనము ఏ స్థితిగతుల్లో మనం ఇరుక్కుపోయినా దేవుడు బయటికి లాగి మనల్ని, అనేకులను బయటికి లాగే స్థితిగతుల్లో మనల్ని పెడతాడు. ఆమెన్, ఆమెన్. ఈ సర్మన్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆమెన్. వాట్ ఈస్ యువర్ కాలింగ్? నీ పిలుపు ఏంటి భూమి మీద నీకు అర్థమవుతుంది. ఆమెన్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ లైఫ్. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎవరి జీవితము సాధారణంగా ప్లెయిన్గా ఉండదు. యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్. యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్. వాట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుడి యొక్క ఉద్దేశాలు ఏంటి మోషే మీద? చాలా మంది ఇరుక్కుపోయారు. లక్షల మంది దేవుని పిల్లలు ఇరుక్కుపోయారు. బట్ నో వన్ ఈస్ దేర్ టు సేవ్. అప్పుడు దేవుడు ఒక మోషేని తయారు చేసి ఆ మోషేని అక్కడ పుట్టించి కొన్ని సంవత్సరాలు మోషే ఆ ఊరిలో ఉన్నాడు. ఏ ఊరిలో? ఐగుప్తులో. కొన్ని సంవత్సరాలు మోషే సకల విద్యలన్నీ నేర్చుకొని ఆ రాజు దగ్గర he came out of Egypt. Amen. He came out of Egypt. 80 సంవత్సరాలకు ముందు, మేబీ ఒక 70-75 ఇయర్స్ ఉంటాయేమో మోషేకి, ఆయన ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చేసాడు. He came out of Egypt. He came out of Egypt with a different reason. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే, ఒక యూదుడు ఇంకొక వ్యక్తి కొట్టుకుంటూ ఉంటే మోషే వెళ్ళి, ఎందుకు మీ ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి ఆయన సమాధానపరచడానికి వెళ్తే ఒకడు రివర్స్ అయిపోయాడు. పాపం మోషే హ్యాండిల్ చేయలేక చంపేశాడు. ఆ వ్యక్తిని చంపేశాడు మోషే. ఆ దెబ్బతో మోషే డిసైడ్ అయిపోయాడు ఇక్కడ ఉండకూడదని. మోషే ఒక రాజు కుమారుడుగా అక్కడ జీవించాడు మోషే. బట్ దేవుడు అక్కడిని ఎక్కువసేపు ఉంచలేదు, కొన్ని నేర్పించి బయటికి తీసుకొచ్చాడు. ఆమెన్. మోసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఆమెన్. మోసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఆమెన్. సో కొన్ని రోజులు ఆ ఈజిప్ట్ నుంచి ఒక్కడే బయటకు వచ్చేసాడు. హ్యాపీ, ఫ్రీ. దేంట్లో నుంచి ఫ్రీ? దేంట్లో నుంచి ఫ్రీ? చేతబడి నుంచి ఫ్రీ, డ్రై ల్యాండ్ నుంచి ఫ్రీ, ఓకే, దరిద్రం నుంచి ఫ్రీ, రోగం నుంచి ఫ్రీ, కష్టాల నుంచి ఫ్రీ, అనారోగ్యాల నుంచి ఫ్రీ, అన్నిట్లో నుంచి మోషే ఫ్రీ అయిపోయాడు. He is free from Egypt. Egypt is not a city. Egypt is not a state. Egypt is a spirit. Is a spirit. ఐగుప్తు అనగా ఏంటి? డ్రై ల్యాండ్. డ్రై ల్యాండ్. ఇట్స్ ఎ స్పిరిట్. ఇట్స్ ఎ స్పిరిట్. ఈజిప్ట్. మన జీవితంలో కూడా మనమందరము కూడా ఎక్కడొక దగ్గర ఐగుప్తులో ఇరుక్కొని పోయి ఉంటాం. ఎంతమంది ఇరుక్కున్నారు ఐగుప్తులో? నో ప్రాబ్లం, ద లార్డ్ విల్ బ్రింగ్ యూ అవుట్. దేవుడు బయటికి తీసుకొస్తాడు మిమ్మల్ని. ఇఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్, ఇఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్, ఇఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్. నేను నిజంగా ఐగుప్తులో ఇరుక్కుపోయి ఉన్నాను, కొన్ని ఏరియాలో నేను ఐగుప్తులో ఇరుక్కుపోయాను అని మీరు గ్రహించగలిగితే, ఐగుప్తులో విడిపింపబడినటువంటి వ్యక్తి మిమ్మల్ని వచ్చి విడిపిస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
I am your Moses. I am your Moses. Hallelujah. Hey, okay. Be careful, okay? చాలా జాగ్రత్తగా వినండి. He is out of Egypt. మోషే ముందుగానే అతను ఎవ్వరికి తెలియకుండా ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడు. He came out of Egypt. బట్ దేవుడు ఆ ప్రణాళికలతో మోషేని కనలేదు. దేవుడు గుర్తుపెట్టుకో, నా కుమారుడు, నా కుమార్తె, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా జీవించాలనుకుంటున్నావా? ఒకటే గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద చాలా పనులు ఉన్నాయి. నీ పనులు చేసుకోవడానికి నువ్వు ఇక్కడ లేవు. దేవుడు పనులు చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆమెన్, ఆమెన్. ఆయన తన సంకల్పము చొప్పున మనల్ని కన్నాడు. ఆయన ఉద్దేశాల చొప్పున మనల్ని కన్నాడు. ఆమెన్, హల్లెలూయా. సో తెలుసో తెలియకో కొన్ని ఐగుప్తు పరిస్థితుల్లో మీరు ఇరుక్కుపోయారు. యు హ్యావ్ స్ట్రక్ ఇన్ ఈజిప్ట్. నువ్వు కొన్ని ఐగుప్తు మార్గాల్లో ఇరుక్కుపోయావు. ఏదో డబ్బు, ఏదో స్త్రీ, ఏదో అనారోగ్యానికి ఆకర్షింపబడ్డావేమో, ఏదో ఒక దానికి ఆకర్షింపబడి అక్కడ బ్లాక్ అయిపోయావేమో. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టుడే, హీ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఆమెన్. మిమ్మల్ని ఈజిప్ట్లోంచి బయటికి తీసుకొస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నిన్ను మాత్రమే కాదు, నీ వల్ల అనేక మందిని ఐగుప్తులోంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆమెన్. అది ఈరోజు మన పిలుపు. ఆమెన్, హల్లెలూయా. ద మోర్ యూ డిగ్ ఇన్ ద బైబిల్, నువ్వు ఎప్పుడైతే బైబిల్ లోతుగా తవ్వుతూ ఉంటావో భయంకరమైన బయటకు వస్తాయి. ఆమెన్, ఆమెన్. ప్రపంచంలో ఎక్కడ దొరకని ముత్యాలు, ప్రపంచంలో ఎక్కడ దొరకని డైమండ్స్, ప్రపంచంలో ఎక్కడ దొరకని వజ్రాలు నాకు దీంట్లో దొరుకుతాయి. నాకు దీంట్లో దొరుకుతాయి. ఐ ఫౌండ్ డైమండ్స్, ఐ ఫౌండ్ పర్ల్స్. ముత్యాలు దొరుకుతాయి నాకు దీంట్లో. ఓ, ఇఫ్ ఐ కీప్ డిగింగ్ దట్, ఇఫ్ ఐ కీప్ డిగింగ్ దట్ వర్డ్, థింగ్స్ విల్ కమ్ అవుట్. ఎక్కడ పుట్టాడు మోసెస్? ఐగుప్తులను పుట్టాడు. దేవుడు పుట్టించాడు కావాలని, అక్కడ కావాలని దేవుడు అక్కడ పుట్టించాడు. చాలాసార్లు మనం చాలా ప్రశ్నలు వేస్తాం. ఎందుకు నేను చీకట్లో ఉన్న దేవుడు పట్టించుకోవట్లేదు? ఎందుకు నేను పడిపోతున్న దేవుడు పట్టించుకోవట్లేదు? ఎందుకు నేను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు పట్టించుకోవడం? ప్లాన్ ఆఫ్ గాడ్లో నువ్వు అక్కడ ఉన్నావండి. యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దట్స్ వై ద లార్డ్ టోల్డ్ మీ ఇన్ ద మార్నింగ్, నీ గురించి నేను హీ ఈస్ థింకింగ్ అబౌట్ us. హీ ఈస్ థింకింగ్ అబౌట్ us. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. సో ఈయన ఒక్కడే బయటకు వచ్చేసాడు. ఎవరు? మోసెస్. మోసెస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ క్యాప్టివిటీ. మోసెస్ ప్రతి చీకటి నుంచి ఆయన ఫ్రీ అయిపోయాడు. బట్ కొన్ని లక్షల మంది ఇంకా ఫ్రీ అవ్వాల. కొన్ని లక్షల మంది ఇంకా ఒక్కడే. ఒక్కడు షాపింగ్ పోవడం ఈజీయే కదా? ఒక్కడు బిర్యానీ తినడం ఈజీయే కదా? ఒక్కడు బట్టలు కొనుక్కోవడం ఈజీయే కదా? ఒక్కడు పరలోకం పోవడం ఈజీయే కదా? చెప్పాలి, ఇట్స్ వెరీ ఈజీ. నీ కొరకు నువ్వు జీవించడం చాలా ఈజీ. యూ విల్ బి ఎంకరేజ్డ్ బై యువర్ సెల్ఫ్. అమ్మా, ఇప్పుడు నేను ఈరోజు క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళాలంటే ఊపు జ్వరం ఉన్నా కూడా ఊపులు వెళ్ళిపోతావు నువ్వు. అదే వేరే వాడికి కొనాలంటే ఈరోజా వదిలే. చాలా ఇబ్బందులు నువ్వు ఆలోచించుకొని ఆగిపోతూ ఉంటావు. వెన్ యూ థింక్ అబౌట్ సమ్వన్, నీ కొరకు ఏదన్నా చేసుకోవాలనుకుంటే నువ్వు వెంటనే ఏం చేస్తావు? ఇప్పుడే జరగాల, నాకు ఇప్పుడే కావాలి, వెళ్ళిపోదాంపా అని నువ్వు ఫిక్స్ అయిపోతావు. బట్ వెన్ యూ వర్కింగ్ ఫర్ సమ్వన్, నువ్వు వేరే వాళ్ళ కొరకు ఆలోచిస్తూ వేరే వాళ్ళ కొరకు తీద్దామని నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తే అది 100 సంవత్సరాలను డిలే అవుతుంది. మనిషి నైజం అది. లెట్ us చేంజ్ దట్ క్యారెక్టర్. ఆమెన్. ఆ గుణములు మన మైండ్లోంచి వెళ్ళిపోవును గాక. ఆమేన్. సో ఈయన మాత్రం హ్యాపీగా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేసాడు. ఎక్కడ పుట్టి? ఐగుప్తులోనే పుట్టి, ఐగుప్తులోనే పెరిగి, ఐగుప్తులోనే విద్య, స్కూలింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ అన్నీ ఎక్కడ చేశాడు? ఎక్కడ? అన్నీ ఎక్కడే చేశాడు ఆయన. సేఫ్ సైడ్ జంప్. ఐగుప్తులో నుంచి ఫారెన్ వెళ్ళిపోయాడు. ఎవరు? మోసెస్ ఫారెన్ వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు? వాళ్ళ మా వేరే దగ్గర ఉన్నాడు. ఎక్కడో వెళ్ళిపోయాడు, ఫారెన్ వెళ్ళిపోయాడు. దేవుడు వదులుతాడా? పొరపాటును కూడా వదలలేదు దేవుడు. హీ నెవర్ లివ్. మోషేని వదలలేదు దేవుడు. ఒక పొదలోకి తీసుకువెళ్ళి, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మోసెస్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మోసెస్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అక్కడ అతను దర్శించి, నీతో ఒక చిన్న పని పడింది మోసెస్ అన్నాడు. చెప్పండి ఏంటని. మనోడికి తెలియదు ఈయన మళ్ళీ పంపిస్తాడని.
ఏంటి, ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు? ఈ వండుచున్న పొదల్లో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. అసలు ఎవరు నువ్వు అన్నాడు. ఓ మై గాడ్, నేను ఎవరో నీకు తెలీదా? ఓకే, అండ్ హియర్ కమ్స్ ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే అన్నాడు. అట్లనా అని చెప్పి మోకరించి ఆయన దేవుని మాట విన్నాడు. మీరు అనుకోవచ్చు, మోషేతో దేవుడు ఏం మాట్లాడుంటాడు? మత్తయి సువార్త 3:4 మాట్లాడా? నో. ఐజియా చాప్టర్ 61 మాట్లాడా? నో. రెవల్యూషన్ 5:12 ఏమైనా మాట్లాడా? నో. హీ కాల్డ్ మోసెస్, మోసెస్ కమ్ హియర్. ఏం చేయాలయ్యా, నీకు ఒక చిన్న పని ఉంది, నీకు ఒక చిన్న పని అన్నాడు. పెద్దది చాలా చిన్నదంటే, అవునా ఏంటి అది అన్నాడు. ఏం లేదురా, నా పిల్లలు ఐగుప్తులో ఆగిపోయి ఇరుక్కుపోయారు, కొంచెం నువ్వు వాళ్ళని తీసుకొస్తావా అన్నాడు. అమ్మ వేసాడు దెబ్బ. బాబోయ్, నేనే అతలాకుతలం పెడి కష్టపడి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేస్తే ఈయన మళ్ళీ నన్ను అక్కడికి పోమంటాడబ్బా, ఈయన మళ్ళీ నన్ను అక్కడ పోమంటాడని 100 రకాలు వస్తాయి ప్రశ్నలు. మోషేకి 100 తిరిగినాయి మైండ్లో. The Lord said him, go back and bring my people. వాళ్ళని బయటికి తీసుకురా నువ్వు అన్నాడు. ప్రభా ఇది అవుతుందా? ఆయన ఒక మాట అన్నాడు తెలుసా? ప్రభా నీకు తెలీదు, వాళ్ళు నా మాట వినరు. వాళ్ళ నా మాట అయ్యో నీకు తెలియదు ప్రభా. దేవుడు చెప్తున్నాడు, దేవా వాళ్ళు నీకు తెలియదు ప్రభా, వాళ్ళు నా మాట వినరు ప్రభా, నువ్వు వేరే వాడిని చూసుకో ప్రభా, నేను ఈ ప్రాజెక్ట్ చాలా కష్టం. అరే నువ్వే కావాలరా నాకు అన్నాడు దేవుడు. I want you man, because you came out of that problem. You know better. నీకు బాగా తెలుసు how to come out of Egypt. Amen. Hallelujah. ఎందుకు నిన్ను ఆ కష్టకాలం నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు? ఎందుకు దేవుడు నిన్ను అప్పుల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు? ఎందుకు నీకు ఆ ప్రసవేదల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు తెలుసా? అనేక మంది నీ త్రోవలో నడిచి అనేక మందికి నువ్వు త్రోవ చూపించడానికి. ఆమేన్. హల్లెలూయా. So you need to clear many people's ways. చాలా మంది మార్గాలు సరళం చేయాలి. ఆమేన్. మోసెస్ దేవుడు మోసెస్తో మాట్లాడుతున్నాడు. మోషే నువ్వు మళ్ళీ వెళ్ళాలిరా. ప్రభా నేనే చాలా కష్టం మీద వచ్చాను అక్కడి నుంచి, నువ్వు ఏమనుకుంటున్నావు? మళ్ళీ ఐగుప్తు పోమంటావు, వేరే దేశం మరి పాకిస్తాన్ అన్న పోతాను, కానీ ఐగుప్తు మాత్రం నేను పోలేను ప్రభా, ప్లీజ్ ఏదో ఒకటి చేయను అంటే. నువ్వే వెళ్ళాలిరా. అంతేనంటావా? అంతే, నువ్వే వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సర్మన్ నీకే. నేను మోషే గురించి చెప్పట్లేదు, నేను మీ గురించి చెప్తున్నాను. ఓకే, క్లియర్? ఈజ్ దట్ క్లియర్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మోసెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మోసెస్. ఏం చేయాలి భూమి మీద మనం? ఫస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం అండ్ నెక్స్ట్ బ్రింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. ముందు నువ్వు సమస్యలో నుంచి బయటికి రా, తర్వాత అనేకుల్ని ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకురా. ఆమేన్. ఫస్ట్ యు కమ్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్ అండ్ బ్రింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్. ఆమేన్. ఐ థింక్ మీ స్వార్థానికి చెప్తే బాగుండేదేమో, వేరే వాళ్ళ కొరకు చెప్తున్నాను కదా, అందుకే తొందరగా స్పందించట్లేదు మీరు. కానీ అవునా కదా, బ్రదర్ నాకు స్వస్థత లేదు, బ్రదర్ నాకు డబ్బులు లేవు, బ్రదర్ నాకు బాగాలేదు, ముందు నాకు చేయండి బ్రదర్. నీకు చేస్తా, ఆగు, టెన్షన్ పడకు. డోంట్ వరీ మ్యాన్. దేవుడు ఫస్ట్ కాపాడేది నిన్నే, ఇజ్రాయెల్ ప్రజల్ని కాదు. ద లార్డ్ విల్ సేవ్ యూ ఫస్ట్ అండ్ హ్యావ్ ఎన్ అజెండా, హ్యావ్ ఎ ప్రాజెక్ట్. వాట్? ప్రభువా నేను బయటకు వచ్చాను కదా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా ఈజిప్తులో, వారందరినీ బయటకు తీసుకొస్తానయ్యా. ఆమేన్. ఇంకోటి, నువ్వు కానీ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ కాకపోతే నువ్వు పక్క పరలోకం వెళ్తావు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. బట్ ఎక్కడో మూల కూర్చుంటావు, ఎక్కడో కార్నర్లో కూర్చుంటావు, ఎక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చుంటావా? మీరు కూర్చుంటారేమో, నేనైతే కూర్చోను. నో. నేను కూర్చుంటే ఆయన పక్కన కూర్చోవాలి, లేదంటే ఆయన ముందు కూర్చోవాలి, అంతే. ఆమేన్. ఎక్కడికి పోయినా ఫ్రంట్ సీట్ మందే. ఆమేన్. ఎక్కడికి పోయినా ఫ్రంట్ సీటు
మందే, ఎక్కడ పోయినా ఫస్ట్ సీట్ మందే. ఆమెన్. అందరికి ఉంటుంది ఈ మైండ్ సెట్. కొందరు ఎక్కడ పోయినా లాస్ట్ బెంచ్ ఖాళీగా ఉందేమో చూడండి, లాస్ట్కి నిద్రపోవచ్చు, లాస్ట్ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది, లాస్ట్ కూర్చుంటే ఎవ్వరు మనల్ని పట్టించుకోరు అనే మైండ్ సెట్ ఉంటుంది. నో, క్యాన్సిల్ దట్. తీసిపడేయండి. ఒకవేళ నువ్వు లాస్ట్ కూర్చున్నా ఫస్ట్ కూర్చున్నట్టే ఉండాలి. ఆమేన్. ఒకవేళ నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చున్నా నేను ఫస్ట్ బెంచ్లో కూర్చున్నట్టే నువ్వు ఉండాలి. హౌ గాడ్ యూజ్డ్ మోసెస్. దేవుడు మోషేని ఎలా వాడుకున్నాడు చూడండి. ఐగుప్తులోనే పుట్టించాడు, ఐగుప్తులోనే పుట్టి పెరిగాడు ఆయన. ఫైనల్లీ ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. అనేక లక్షల మంది అతని ద్వారా ఐగుప్తులో నుంచి బయటికి రాగలిగారు. ఆమేన్. He brought people from witchcraft. He brought people from slavery. He brought people from poverty. He brought people from sickness. He brought many people from Egypt. ఆయన ఐగుప్తులో నుంచి అనేక మందిని మంచి నేలకి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఆశపడి ఇదే ప్రాజెక్టు మీకు ఇద్దాం అనుకుంటున్నాడు. ఎంతమంది రెడీ? This is not an ordinary project. Be careful. This is not a normal project. Be careful. This is not a simple project. This is a powerful project. The project of Moses. The project given from God to Moses. దేవుడికి మోషే ఇచ్చిన ప్రాజెక్ట్. నేను పోలేను ప్రభువా, నీకు దండం పెడతాను, వేరే వాళ్ళని చూసుకో అయ్యా అన్నాడు. ప్లీజ్ ప్రభువా, వాళ్ళు నా మాట వినరయ్యా, నా మాట వినరు వాళ్ళు, ప్లీజ్. వాళ్ళు పెడతాం, వాడికి నోరులు ఎక్కువ, వాళ్ళు భయంకరమైన వ్యక్తులు ప్రభువా. ఏంది దేవుడి పిల్లల గురించి దేవుడికి చెప్తున్నాడు. దేవుడికి సొరసొర కాలిపోయింది. ఓకేరా, నన్ను అర్థం చేసుకోగలను, నీ కష్టాలు నీ బాధలు నేను అర్థం చేసుకోగలను, నీ నోటికి నేను తోడుగా ఉంటాను లేపో అన్నాడు. నీ నోటికి నేను తోడుగా ఉంటాను లేపో, నువ్వు అడిగిన వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారులే వెళ్ళు అన్నాడు. ఎంత కన్విన్స్ చేసాడు తెలుసా దేవుడిని. అబ్బా, మామూలుగా కాదు. మళ్ళీ అతను ఐగుప్తులోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగైన్ హీ వెంట్ బ్యాక్ టు ఈజిప్ట్. వాళ్ళందరితో కూర్చొని మళ్ళీ మాట్లాడాడు. దేవుడు నాతో ప్రత్యక్షమయ్యాడు, నాతో మాట్లాడాడు. మిమ్మల్ని అందరినీ ఈ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకెళ్ళాలని దేవుడు నాకు చెప్పాడు. మరి మీ అందరు రెడీ అవ్వండి అని చెప్పాడు. అట్లా కొన్ని సంవత్సరాలు పట్టింది, చాలా ఇయర్స్ పట్టింది వాళ్ళందరినీ గ్యాదర్ చేసి. లక్షల మంది, ఎన్ని కుటుంబాలు ఉంటాయి అప్పుడు? పాంప్లెట్లు లేవు, మీడియా లేవు, యూట్యూబ్ లేదు, ఏమి లేదు అప్పుడు. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. మాట చెప్పాలి, ఇంటింటికి వెళ్ళి మాట పంచుతూ ఉండాలి. అప్పుడు లక్షల మంది కుటుంబాలకి అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. మొట్టమొదటిగా దేవుడు ఆ వ్యక్తిని దేవుడు విడుదల చేశాడు. మోసెస్ కేమ్ అవుట్ ఫ్రమ్ ఈజిప్ట్. మొట్టమొదటిగా దేవుడు ఐగుప్తులో నుండి మోషేని బయటికి తీసుకొచ్చి, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ఐశ్వర్యవంతుడో దేవుడు మోషేకి కనపరిచిన తర్వాత మోషే ఫైనల్లీ కన్విన్స్ అయ్యాడు వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలని. ఆమేన్, ఆమేన్. ఐగుప్తులో ఇరుక్కుపోయిన ప్రతి ఒక్క దేవుని కుమారుడు కుమార్తెని బయటికి తీసుకురావాలని మోషే డిసైడ్ అయిపోయాడు. ఆమేన్. తెచ్చాడా తేలేదా? అందుకని ఆయన ఏమంటారు తెలుసా? పాత నిబంధనలో ఎంతమంది ప్రవక్తలున్నా, ఎంతమంది సేవకులున్నా, పాత నిబంధనలో హీరో ఎవరంటే మోసెస్. అందుకని యేసు ప్రభుని ఒక మాట అన్నారు, నువ్వు మా మోషే కన్నా గొప్పోడివే. మోషే ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా లేదు. 4000 years మోషే రూల్ చేశాడు అక్కడ. దే ఫాలోడ్ మోసెస్, దే ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ మోసెస్. వాళ్ళకి తెలుసు మోషేతో దేవుడు మాట్లాడతాడని, మోషేతో దేవుడు మాట్లాడతాడని అందరికీ తెలుసు, లక్షల మందికి. దట్స్ వై దే ఆనర్డ్ మోసెస్. వాళ్ళు మోషేని గౌరవించారు. మోషే నిజముగానే వాళ్ళందరినీ ఆ దాస్యంలో నుంచి, ఆ చేతబడిలో నుంచి, ఆ బలహీనతలో నుంచి, ఆ అనారోగ్యాల నుంచి, ఆ ఫలింపని నేలలో నుంచి వాళ్ళందరినీ ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్. దట్స్ ద సోల్ విన్నింగ్, దట్స్ ద సోల్ విన్నింగ్. ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ అంటే అదే, ఆత్మల రక్షణ. ఈరోజు ఒకవేళ నీకే అనేక మందిని కాపాడాలని నీకుంటే, ఇఫ్ యు ఆర్ పూర్, నువ్వు పేదరికం అనుభవిస్తుంటే ఎలా ఒక పేదవాడిని గొప్పవాడిగా చేయగలవా? వినబడలేదు.
చేయగలవా? వినబడలేదండి. చేయలేవు. నువ్వు అప్పుల్లో ఉంటే వేరే వాళ్ళని ఎలా అప్పుల్లో నుంచి బయటికి తీయగలవు? నో. ఇఫ్ యు ఆర్ టూ సిక్, నువ్వు బలహీనతలతో అనారోగ్యాల్లో ఉంటే నువ్వు ఎలా వేరే వాళ్ళని అనారోగ్యాల నుంచి బయటికి తీయగలవు? నీకే జాబ్ లేకపోతే నువ్వు నీ ఫ్రెండ్కి ఎలా చెప్పగలవు? అరే దేవుడు ఖచ్చితంగా జాబ్ ఇస్తాడరా అని ఎలా చెప్పగలవు నువ్వు? నెవర్. నువ్వు ఈజిప్ట్లో నుండి ఇంకోటి ఈజిప్ట్లో నుంచి బయటికి తీసుకురాలేవు. సో ఫస్ట్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, దెన్ యూ కెన్ బ్రింగ్ lakhs and crores of people from Egypt. Amen. Amen. మనకే రక్షణ లేకపోతే వేరే వాడు రక్షణలో లేని వాడిని, పాపిని ఎలా మనం వాడిని బయటికి తీసుకురాగలం? How can you bring people from Egypt? ఈ భూమి మీద చాలా మంది ఈజిప్ట్లో ఉన్నారు లేదా? మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కల కాలనీలో ఉన్నారు, మన అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, మన అందరూ చాలా మంది ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. దట్స్ ద డేంజరస్ ల్యాండ్. చాతబడికి సంబంధించినటువంటి స్థలం అది ఐగుప్తు. దేవుడు నీ కొరకు ద్వారము తెరవగలడు, దేవుడు నీ కొరకు ద్వారములు ముయ్యగలడు. దేవుడు నీ కొరకు ఎర్ర సముద్రాన్ని చీల్చగలడు, అదే ఎర్ర సముద్రాన్ని నీ కొరకు మూసేయగలడు. ఆమేన్. He opened the Red Sea. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు నీ కొరకు. దట్స్ ద ఓపెనింగ్ డోర్. నీ కొరకు దేవుడు ద్వారాలు తెరిచాడు లేదా? ఇజ్రాయెల్ ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడు? He opened doors. లైఫ్లో ఎప్పుడు చూడాలి అద్భుతం. వాళ్ళు He walked. వాళ్ళు ఎక్కడ నడిచారు? ఆరిన నేల మీద నడిచారు వాళ్ళు. లుక్ అట్ దిస్. అందరు జాగ్రత్తగా చూడండి. లుక్ అట్ దిస్. వాళ్ళు ఎక్కడ నడిచారు? ఆరిన. ఎవరు తెరిచారు ఆ ద్వారం? దేవుడు తెరిచాడు. కొద్ది నిమిషాలు అయిన తర్వాత దేవుడే వాళ్ళ కొరకు ఆ సముద్రాన్ని మూసేశాడు. ఎందుకంటే వెనకాల శత్రువులు వచ్చేస్తారు. అందుకని ఆ ద్వారాన్ని ఎస్, దేవుడు నీ కొరకు ద్వారములు తెరవగలడు, దేవుడు నీ కొరకు ద్వారములు ముయ్యగలడు. ఆమేన్. ఆమేన్. He can open doors and he can close doors. Amen. Such a powerful God, such a terrific God he is. చాలా గొప్ప దేవుడు ఈయన. ఈ మోసెస్ వాళ్ళందరినీ మళ్ళీ బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నాడు. So I'm bringing you people out from Egypt. You also try to bring people from Egypt. వాళ్ళని బయటికి తీసుకురాని ట్రై చేయండి. ఇంకోటి, దేవుడికి భూమి మీద నచ్చనిది ఒకటి తెలుసా? చెప్పంటారా? స్వార్థం. ప్రభువా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నాన్ను కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు. దట్ ఈస్ అ సెల్ఫిష్ ప్రేయర్స్. ప్రభువా నా సహోదరుడు ఐగుప్తులో ఉన్నాడయ్యా, నాకేదన్నా బలమీ నాయనా, నా సహోదరుని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొస్తాను. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఇప్పుడు అర్జెంటుగా ఐగుప్తుల నుంచి బయటకు వస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లుక్ అట్ దట్. అండ్ హియర్ కమ్స్ ద న్యూ టెస్టమెంట్ హీరో. ఈ భూమే ఒక చీకటి భూమి. ఈ భూమే అసలు ఈ భూమి నిండా చీకటే ఉంది, వెలుగేలేదు ఈ భూమి మీద. వేరే ప్లానెట్లో వేరే లెవెల్లో ఉన్నాడు దేవుడు అక్కడ. కానీ ఈ భూమిలో చీకటిలో ఉన్న వారిని కాపాడడానికి ఆయన ఈ చీకటిలో పుట్టాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. వెన్ వి సీ హిస్ బర్త్, ఆయన ఏ టైంలో పుట్టాడు తెలుసా? రాత్రుల్లో పుట్టాడు. ఆయన రాత్రుల్లో పుట్టాడు, చీకట్లో పుట్టాడు. దేవుడు ఈ భూమి మీద ఎవరైతే తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతూ తండ్రి అయిన దేవుడిని మార్గంలోకి వెళ్ళాలని వాళ్ళు ఒకవేళ ఇష్టపడుతుంటే వాళ్ళందరి కొరకు తండ్రి ఆలోచించి యేసు క్రీస్తు ప్రభువుల వారిని, న్యూ టెస్టమెంట్ హీరోని మళ్ళీ చీకట్లో దేవుడు పుట్టించాడు. He born in darkness. The Lord sent Jesus to the darkness. Look at this. Two people in the Bible.
నంబర్ 1 మోసెస్ అండ్ నంబర్ 2 జీసస్. ఆయన కూడా చీకట్లో పుట్టాడు. చీకట్లో ఉన్న ప్రజల్ని, ఐగుప్తులో ఉన్న ప్రజల్ని, మన జీవితంలో కూడా స్పిరిచువల్ ఈజిప్ట్స్ ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఐగుప్తులు ఉన్నాయి మన లైఫ్లో కూడా. ఎంతమందిలో ఉన్నాయి? సమ్ పీపుల్ ఆర్ స్ట్రక్ట్ ఇన్ ఈజిప్ట్. మీరు ఎక్కడో జర్నీలో యూటర్న్ చేసుకుని ఎక్కడో టక్కున అక్కడ ఆగిపోయారు. ఈవెన్ దో యూర్ ఇన్ చర్చ్, మీరు సంఘంలో ఉన్నా కూడా ఎక్కడో ఈజిప్ట్లో ఆగిపోయి ఉన్నారు. దేవుడు ఈరోజు దాన్ని తట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. The Lord will bring you out of Egypt today in the name of Jesus. Amen. దేవుడు ఆ ఈజిప్ట్లో నుంచి ఈ రోజుని మిమ్మల్ని బయటికి తీద్దామని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆమేన్. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు ద ఫాదర్. తండ్రి అయిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం. మిమ్మల్ని ఈజిప్ట్లో నుంచి దేవుడు బయటికి తీసుకురద్దాం అనుకుంటున్నాడు. His plans are different. His plans are amazing. You will come out of Egypt. నువ్వు ఈజిప్ట్లో నుంచి బయటకు వస్తావు. ఆమేన్, ఆమేన్. డెఫినెట్గా మీ సేవకుడు మిమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. ఇట్స్ నాట్ గాడ్, ఇట్స్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని తీసుకురాడు. ఎవరు తీసుకురావాలి? సేవకుడు తీసుకురావాలి. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ప్లీజ్డ్ విత్ గాడ్, మీరు దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటే, మీరు దేవుడితో మంచి ర్యాపో కలిగి ఉంటే, డెఫినెట్గా సేవకుడు వచ్చి మిమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. యూ విల్ బి అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఆమేన్. మీరు ఈజిప్ట్లోంచి ఖచ్చితంగా బయటకు వస్తారు. నేను ఈరోజు రోడ్డుగా నమ్ముతున్నాను. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్ ద లార్డ్ ఆఫ్ గాడ్, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రోజు నుంచే ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకోటి, మీరు కూడా ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడకండి, దాస్యంలో ఉండడానికి ఇష్టపడకండి, దరిద్రంలో ఉండడానికి ఇష్టపడకండి. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. నేను స్వార్థంగా మాట్లాడను. చాలామంది అంటూ ఉంటారు, ఈ సంఘానికి వచ్చి ఎంతమంది బ్లెస్ అయ్యారు, ఈ సంఘానికి వచ్చి. నేను ఒకటే డైరెక్ట్ ప్రశ్న అంటున్నాను. ఎప్పుడైతే మీరు ఈ ప్రభువుని నమ్ముకున్నారో, ఎంతమంది జీవితాలు ఆశీర్వదించబడ్డాయి? ఐ వాంట్ టు సీ. ఫర్గెట్ అబౌట్ చర్చ్, సంఘం, పాస్టర్, నేను పక్కన పెట్టండి 2 నిమిషాలు. ఈ దేవుణ్ణి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు సొంత రక్షకునిగా అంగీకరించి, ఈ దేవుణ్ణి ఇష్టపడి, ఈ దేవుణ్ణి ప్రేమించి, ఈ దేవుడితో వెనకాల ఫాలో అవుతున్నప్పుడు ఎంతమంది జీవితాలు అభివృద్ధి అయినాయి, ఎంతమంది జీవితాలు చిగురించాయి? And how many of you are blessed by following this God? Yes. మీ గతం చూసుకొని ఇప్పుడు చూసుకోండి, ఎలా ఉంది మీ లైఫ్? ఓకేనా ఈ దేవుడిని మార్చేద్దామా? పర్లేదు చెప్పండి, మాట్లాడ దేవుడు. ఐ టాక్ టు గాడ్. ఫాదర్, నువ్వు నచ్చలేదంట, నువ్వు ఏం చేయట్లేదంటే మార్చేస్తాను నాన్న. మార్చేద్దాం దాన్ని, దేవుడిని. పర్లేదు చెప్పండి, దేవుడిని మార్చేద్దాం. మనకు అలవాటేగా. ఇప్పుడు దాకా మారే వచ్చారు మీరు. ఎన్నో దేవుళ్ళు మార్చుకొని ఫైనల్ దేరారు, ఆగారు. ఈయన కూడా ఒకవేళ అర్థం కాకపోయినా, కొంచెం అటు ఇటు తేడా కొట్టినా జంపు ఎక్కడికో. ఇప్పటికి క్రైస్తవులు ఎక్కడో మోసపోతున్నారు. దేవుడు స్వస్థపరచకపోయినా ఎవరినొకరు సంప్రదిస్తున్నారు. దేవుడు ముట్టకపోయినా ఎవరినొకరు సంప్రదిస్తున్నారు. ఎవరిని? చీకటిలో ఉన్న వారిని. మా అమ్మాయికి చూడు పెళ్లి కావట్లేదు, చూసి చెప్పు, చేతులు ముక్కులు కాళ్ళు వేస్తూ ఉంటారు. ఏంట్రా నాయన, ఏదో ఒక దేవుడిని పట్టుకోండి గట్టిగా. ఎంతమందిని ఎందుకు హ్యాండిల్ చేయలేరు? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక దేవుడితో ఉండి ఇంకో దేవుడిని ముట్టుకుంటే ఇంకో దేవుడికి కాలుతుంది, తెలుసా? అంటే దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళకి. నిజమైన దేవుడిని మనం వెంబడిస్తున్నాం. ఆమేన్. ఇదిగో మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్న. ఈ దేవుడిని మీరు వెంబడిస్తున్నారు, చర్చ పక్కన పెట్టిన తర్వాత, ఈ దేవుడు మీకు బాగా అర్థమయ్యాడు, ఈ దేవుడు నచ్చాడు, ఈ దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఈయనని మీరు వెంబడిస్తున్నప్పటి నుంచి మీ జీవితాలు అభివృద్ధి అయ్యాయా? ఇంకొక ప్రశ్న, ఫ్యూచర్లో అవుతాయా? నాకేం అర్థం కావట్లేదు ఫాదర్. ఐ థింక్ దే ఆర్ డౌటింగ్ యూ. వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు, చూసుకో, నాకు సంబంధం లేదు. ఐ డోంట్ నో ఫాదర్, దే ఆర్ డౌటింగ్ యూ మ్యాన్, దే ఆర్ డౌటింగ్ యూ. ఫ్యూచర్లో ఇంకా బ్లెస్ అవుతారా? ఫ్యూచర్లో ఇంకా డెవలప్ ఏమైనా అవి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ దేవుడి మీద ఇంకేమైనా నమ్మకాలు ఉన్నాయా? ఏమున్నాయో ఐ డోంట్ నో. నాకేం అంతగా అనిపిస్తలేదు. అంత ఉజ్జీవం, అంత ఉత్సాహం మీ మొఖాల్లో నాకేం కనిపిస్తలేదు. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆ రివైవల్ మీ ముఖంలో నాకేం అంత కనిపిస్తలేదు. నేను ఏదో
నిజంగా జరుగుతాయా? రేపు ఉదయకాలం రేపు రాబోయే దినాల్లో ఏమైనా మార్పులు జరుగుతాయి మీ లైఫ్లో? ఈ దేవుడు చేస్తాడా? ఈ దేవుడి దగ్గర చేయించుకుంటారా? చేస్తాడు ఈ దేవుడు? ఫ్యూచర్లో మారుస్తాడా మీ స్థితిగతులు? మరి ఈ రోజు మార్చిన దేవుడు రేపు మార్చడా? మొన్న పరిస్థితిని ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ఎంత తేడా ఉంది? ఓ మస్తు, చాలా. అసలు నీ జీవితాలు నీదే, అసలు ఇది నా జీవితమేనా అనుకుంటావు. అసలు నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే అసలు ఇది నా లైఫేనా, అసలు దేవుడు నా లైఫ్ని ఇట్లా చేశాడా అని నువ్వు ఆశ్చర్యపోవాలి. అలా చేస్తాడు నీ దేవుడు. హల్లెలూయా. ఇదిగో ఆ ప్రీవియస్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి మార్చిన దేవుడు నెక్స్ట్ ఇయర్కి ఇంకా గొప్పగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బికాజ్ ఒకటి, ప్రతి వారం వాక్యం మారుతుంది. ఆమేన్. ప్రతి వారం మన్నా మారుతుంది. ఆమేన్. ప్రతి వారం అభిషేకం మారుతుంది. ఆమేన్. ప్రతి వారము దేవుని ప్రేమ మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. And he is bringing you out of Egypt. ఆ బానిస జీవితము, ఆ విచ్ క్రాఫ్ట్ జీవితంలో నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. The Lord is preparing Moses. The Lord is preparing your Moses. The Lord is preparing your Moses to bring you people out of Egypt. Amen. The Lord is preparing me to bring you out of Egypt. దేవుడు నీ సేవకుని సిద్ధపరుస్తున్నాడు మిమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా. ఫర్ షూర్ ఏ క్రైస్తవుడు, ఏ దేవుని బిడ్డ ఐగుప్తులోంచి బయటికి వస్తారో నాకైతే తెలియదు, కానీ నా బిడ్డలు బయటకు వస్తారు. ఆమేన్. And my people, my children will come out of Egypt. That's for sure. వస్తారా? నా మాట వింటారా? ఏ మోసే చెప్పుకున్నా నేను చెప్పుకోవాలా? ప్రభు వాళ్ళు నా మాట వింటారు ప్రభా అని నేను చెప్పాలా దేవుడికి? నేను పొరపాటున ఎవరి గురించి చెప్పకూడదు. ప్రభా ఈ అమ్మాయి నా మాట అసలు ఎందుకు ప్రభా, ఈ అమ్మాయి నా మాట ఎందుకు ప్రభా, నేను చెప్పలేను ప్రభా, అమ్మాయికి నేను ఈ మాటలు చెప్పలేను ప్రభా. చెప్పంటాడు దేవుడు. He will bring you out of Egypt. Don't worry. ఇన్ని రోజులు నువ్వు ఉన్నావేమో ఈజిప్ట్లో, అది నీకు ఈజిప్ట్ అని తెలీదు, అది ఐగుప్తు అని తెలీదు, కానీ ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు. యూ విల్ బీ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఆమెన్. నువ్వు దాస్యంలో నుంచి బయటకు వస్తావు. ఆమెన్. నువ్వు చాలి బతుకులోంచి బయటకు వస్తావు. ఆమెన్. అభివృద్ధికరమైన జీవితాన్ని చూస్తావు. ఆమెన్. సమృద్ధికరమైన జీవితాన్ని చూస్తావు. ఆమెన్. ఓ నెక్స్ట్ ఇయర్ గోనా బీ సంథింగ్ ట్రెమెండస్. ఆమెన్. ఓ మై గాడ్, నెక్స్ట్ ఇయర్ గోనా బీ ట్రెమెండస్. చాలా భయంకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆమెన్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఆమెన్. నువ్వు ఐగుప్తులో ఉండి వేరే వాడిని ఐగుప్తులోంచి నువ్వు బయటికి తీసుకురాలేవు. ఫస్ట్ ప్రతి ఒక్కరు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు ఐగుప్తులోంచి బయటికి రావాలి. అనేక మంది ఐగుప్తులో ఉన్న వారిని బయటికి తీసుకురావాలి. హల్లెలూయా. అండ్ దిస్ ఇస్ వాట్ ఎ కాలింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఎ కాలింగ్ ఆఫ్ ఎ బిలీవర్, ఎ కాలింగ్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు కుమార్తె యొక్క పిలుపిది. ఏంటా పిలుపు? అనేకులను ఎక్కడికి? చర్చిలో నుంచా? ఎక్కడికి బయటికి తీసుకురావాలి? ఐగుప్తులో నుంచి, చీకటిలో నుంచి, చేతబడుల్లో నుంచి, ఫలింపని నేల నుంచి బయటికి తీసుకురావాలి. లెట్ మీ షేర్ యువర్ టెస్టిమనీ. నా అదర్ డే, ఐ థింక్ మొన్న సో మన ఇంకో బ్రాంచ్ కొరకు, సౌండ్ సిస్టమ్ కొరకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో రకరకాల ప్లాన్స్ వేస్తున్నప్పుడు సో ఫైనల్లీ అనుకున్నాం, షాప్కి వెళ్ళి నేను మన వాళ్ళందరూ షాప్కి వెళ్ళి అక్కడ కూర్చొని కొటేషన్ రాసుకొని ఆ లోన్కి ఇట్లా అప్లై చేస్తూ మొత్తానికి ఉన్నప్పుడు ఫైనల్లీ దే సెడ్ మీకు ఇంత లోన్ రాదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ బిగ్ లోన్స్ అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. ఐ ఫెల్ట్ లిటిల్ డిప్రెస్డ్. ఓ ఫాదర్, ఎట్లా మరి ఎట్లా చేయమంటావు? ఏంటి నీ పరిచర్య? నువ్వు ఉంటే మైక్ లేకుండా చెప్పావు, ఈ అమ్మాయి మాట చెప్పలేము, మా వల్ల కాదు, గొంతులు పోతాయి, ఏదో ఒకటి చేయి ప్రభా. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ టు గాడ్, లైక్ నేను దేవుడితో చెప్తా ఉన్నాను, ఏంటి ప్రభా రిజెక్ట్? సార్ నువ్వు లోన్ అన్నా ఇయ్యి, లేదా డబ్బులు అంటే ఏదో ఒకటి చేయి ప్రభా, నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, చాలా బాధపడుతున్నాను నేనని చెప్పాను దేవుడికి. ఏదో ఒకటి చేయి, నేను అనుకుంటే వెంటనే దాని గురించి నేను ఆలోచిస్తాను, ఎదురు కూడా బాగున్నాను, నేను అంత తీవ్రంగా ఆలోచిస్తాను దాని గురించి. అయిపోయింది, ఒకరోజు గడిచిపోయింది.
అదర్ దే వెంట్ టు ఎ ప్రేయర్ మీటింగ్, ఒక బెడ్ అండ్ పేషెంట్ని విజిట్ చేయడానికి. పాపం ఆయన చాలా దినాల నుంచి ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు దే ఆర్ కాలింగ్ మీ సిన్స్ ఫ్రమ్ 15-20 డేస్ నుంచి ఫోన్ చేస్తున్నారు. నేను ఆఫ్రికాకి వెళ్ళక ముందు నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. బట్ నేనే కుదురుబాటు కాలము నాకు సరిపోక నేను పోలేకపోయాను. నేను ఫైనల్లీ ఐ డిసైడెడ్ టు గో. ద లార్డ్ సెడ్ మీ టు గో. నిన్న వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు పాపం ఆయన మంచం మీద చాలా చాలా బాధాకరంగా పాపం ఆయన బాధపడుతూ చాలా సఫర్ అవుతూ ఉన్నాడు కొన్ని అనారోగ్యాల వల్ల, చీకటి క్రియల వల్ల. ద మూమెంట్ ఐ వెంట్ అండ్ ఐ ప్రేడ్, హీ ఈజ్ ఫైన్. ఆయన బలపడ్డాడు, ఆయన బాగుపడ్డాడు. ఆయనకి ధైర్యము, బలము, ఆ ఫ్రెష్నెస్ అన్నీ వచ్చేసినాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే ఫైన్, నేను అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ ఇంట్లో ఉన్న స్త్రీ, ఆ కుమార్తె నన్ను ఆపి ఆమె చేతిలో ఆఫరింగ్ పెడుతూ ఒక మాట అనింది. దేవుడు నాకు చెప్పాడు, బ్రదర్, చర్చిలో ఉంటాయి కదా ఏదో మ్యూజిక్ సిస్టము, స్పీకర్లు అట్లా ఇట్లా ఏదో ఉంటాయి కదా, దానికి విత్తమన్నాడు బ్రదర్ అని చెప్పి తీసి ఆమె విత్తింది. అండ్ హూ టోల్డ్ యూ మ్యాన్ దట్ ఐఎమ్ సర్చింగ్ అండ్ బయింగ్ ఫర్ ఎ మ్యూజిక్ సిస్టమ్? హూ టోల్డ్ యూ అనుకున్నా. హూ టోల్డ్ యూ? అండ్ షీ సెడ్ ద లార్డ్ టోల్డ్ మీ అనింది. The Lord told me to give you this offering. మీరు మ్యూజిక్ సిస్టమ్ ఏవో ఉంటాయి కదా బ్రదర్ చర్చ్లో, అవి పెద్ద పెద్ద బాక్సులు, నాకు తెలియదు బ్రదర్ అంతగా, బట్ నేను ఇంట్లో తెలియకుండా డబ్బులు తీసి మీకు ఇస్తున్నాను బ్రదర్ అని ఆమె ఎత్తింది. దట్స్ ద ప్రొఫెటిక్, ప్రవచనాత్మకమైనటువంటి ఆ ఆఫీస్లో, ఆ రల్మ్లో నేను ఆలోచిస్తుండగా దేవుడు ఎవరినో సంతోషపెట్టాడు, నా ద్వారా వాళ్ళు నన్ను సంతోషపెట్టారు. Amen. They've been struggling for many years. I healed him. I made them happy. వాళ్ళు నేను సంతోషపెట్టాను. ఆ రోజు నేను ఏ విషయంలో దుఃఖపడుతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతున్నానో దేవుడు నన్ను ఆ విషయంలో సంతోషపరిచాడు. I never said them that నేను ముందు రోజే వెళ్ళింది. I went on Friday. I met them on Saturday and they gave me the money. హల్లెలూయా. నేను మ్యాన్ నువ్వు ఇట్లా కూడా చెప్తావు ఏంటి బ్రో? నేను ఇట్లనే చెప్తాను అన్నాడు. ఐ విల్ టెల్ లైక్ దిస్. ఆమె స్పెసిఫిక్గా నేను ఏదైతే దేవుడిని అడిగానో అదే ఆమె నోట్లో నుంచి వచ్చింది. హి ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. హి ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. హి ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. అంటే పూర్తిగా ఇగలేదు, ఆమె సగమే ఇచ్చింది, ఇంకో సగం వేరే వాళ్ళకి చెప్తాడు. ఆమేన్. ఐ థింక్ ఈ అమ్మాయిల లోన్లు, ఈ ఎగిరెగిరి దానాలు రైట్ అనిపించింది నాకు. ఇంత గొప్ప దేవుడిని కలిపి, ఇంత రిచ్ దేవుడిని కలిపి నేను ఈఎంఐ ప్రభా, సారీ ప్రభా. షాక్ అయిపోయి నేను ఆ షాక్లో ఉన్న బండి మీద వెళ్తా, ఏంది ప్రభా బయట చెప్పేసావంటే, చెప్పాలరా, నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావు, నేను ఉన్నాను కదా, డోంట్ వరీ, ఐఎమ్ దేర్ నా, డోంట్ వరీ మ్యాన్. ఆయన చూచుకున్న దేవుడు. ఆమేన్. దట్స్ వై నేను ఎప్పుడు ఒక మాట నోట్లో పలుకుతూ ఉంటాను, యెహోవా ఈరే అని. మై పీపుల్ ఆల్వేస్ లిసన్స్ దిస్ వర్డ్, యెహోవా ఈరే. ఆమేన్. జెహోవా జైరే, మై ప్రొవైడర్. ఆమేన్. మై ప్రొవైడర్ వేర్ ఎవర్ ఐ యామ్. నేను ఎక్కడున్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, జెహోవా జైరే అని పిలిచిన, ఎస్ మై సన్ అంటాడు. He's a God of reply. ఆయన రిప్లై ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. I got amazed. ఆశ్చర్యపోయాను నేను. This is absolutely from God. ఆమె క్లియర్గా, అసలు ఆమెకి సౌండ్ సిస్టమ్ గురించి కూడా తెలియదు. అది నాకు కూడా కాదు, మన బ్రాంచ్కి నేను తపన పడుతూ, ఆయుక్త పడుతూ, ప్రయాసపడుతున్నప్పుడు చాలా విరిగిపోయాను. అయ్యో ప్రభా, బిడ్డలు మైకులు లేకుండా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ప్రభా, అరిచరిచి గొంతులు పోతున్నాయి తండ్రి వాళ్ళకి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ మై లార్డ్, ప్లీజ్ డూ సంథింగ్ అన్నాను. అండ్ హియర్ కమ్స్ దిస్ లార్డ్, హీ ఈస్ బిసైడ్ మీ. ఆమేన్. హీ ఈస్ బిసైడ్ మీ. నువ్వు ఎవరన్నా సంతోషపరిస్తే దేవుని పేరట, వారు నిన్ను డెఫినెట్గా దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. ఆమేన్. 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 దిస్ లార్డ్ ఈజ్ అమేజింగ్. ఆమేన్. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం.
ఆయన కరెక్ట్గానే ఉన్నాడు, మనమే అప్పుడప్పుడు తొందరపడుతుంటాం. ఆయన కరెక్ట్గానే ఉన్నాడు, జాగ్రత్తగా వీడికి ఎప్పుడు ఇవ్వాలి రెడీగా ఉన్నాడు ఆయన. మనమే మనుషులం కదా, కొంచెం అప్పుడప్పుడు అంటాం. ఓ ఫాదర్ సారీయా. ఈజ్ జెహోవా జైరే. ఆమేన్. చెప్పండి, యెహోవా ఈరే, అన్నీ చూచుకున్నవాడు. యెహోవా ఈరే, అన్నీ చూచుకున్నవాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దిస్ గాడ్ ఈజ్ డేంజర్. ఈ దేవుడు చాలా డేంజర్. కొన్ని వందల లక్షల ముందర నిలబడగలను ఈ దేవుడి గురించి నేను చెప్పడానికి. నేను సిగ్గుపడను. ఈ దేవుడు చాలా గొప్పోడు. ఆమేన్. And God, He is bringing me out of Egypt, and definitely I'll bring you out of Egypt. Amen. నన్ను బయటికి ఐగుప్తులోంచి లాగిన దేవుడు మిమ్మల్ని కూడా, నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి లాగుతాను. ఆమేన్. దేవుడు లాగుతాడని చెప్పను, నేనే లాగుతా మిమ్మల్ని ఈజిప్ట్లోంచి బయటికి. ఆమేన్. ఆ దరిద్రం నుంచి నేనే లాగుతాను, ఆ రోగం నుంచి నేనే లాగుతాను. ఎందుకంటే God ordained me, God selected me to bring you out of Egypt. Amen. Amen. కొద్దిగా టైం ఇవ్వండి. విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైమ్ I'll bring you out of Egypt. I will bring you out of Egypt. ఎంతమందికి అర్థమవుతుంది? I think చాలా మందికి అర్థం కాదు. I will bring you out of Egypt. I will bring you out of Egypt. The Lord told me, and He is bringing me out of Egypt. I will bring you out of Egypt. I will bring you out of Egypt. దేవుడు నా మీద ఉంచిన కృప మీకు పాకుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు కొత్త కృపను పొందుకోవాల్సిన అవసరం, కష్టం ఏమీ లేదు. జస్ట్ స్టే విత్ మీ, జస్ట్ స్టే విత్ మీ. ద గ్రేస్ ఆటోమేటికల్లీ ఫ్లో ఇన్ టు యువర్ లైఫ్స్. మీ జీవితంలో ఆ కృప ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీరు చూడండి, మీ పిల్లలది మీ బ్లడ్ గ్రూపే అయి ఉంటుంది. ఆస్క్ యువర్ చిల్డ్రన్, ఏంది నీ బ్లడ్ గ్రూప్ ఏందని అడగండి. ఆస్క్ యువర్ పేరెంట్స్. ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు అడగండి. మీ పేరెంట్స్ని అడగండి, మీ అమ్మ మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడగండి. పోయి నీ బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకో. ఎవరు లేరా? ఏంటి మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నీదేంది? లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. నాదే బ్లడ్ గ్రూప్ అయితే మీది అదే బ్లడ్ గ్రూప్. నేను ఏ ప్లేట్లో తింటే మీరు ఆ ప్లేట్లో తింటారు. ఆమేన్. నేను ఎలా ఉంటానో మీరు అలా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. And that's what the mantle what I carry. ఏ అభిషేకము, ఏ శక్తి, ఏ కృపను నేను క్యారీ చేస్తున్నానో అది మీ మీద అలా ఉంటుంది. ఆమేన్. మీరు ఏ డాక్టర్ని అని అడగచ్చు, మీరు పరిశుద్ధాత్మని అడగచ్చు, మీరు తండ్రిని అడగచ్చు, యేసు ప్రభుని అడగచ్చు. ప్రభు మా తండ్రిలో పలానా బ్లడ్ గ్రూప్ మరి మాదేంటంటే ఆయనదే కదరా నీది అంటాడు. పెద్ద చెకింగ్ ఏం లేదు. లుక్ అట్ దట్. ఆయన ఓ పాజిటివ్, ఆమెది కూడా ఏముంది వాళ్ళిద్దరికి? తండ్రి కూతురుల బంధం. దట్స్ ద బ్లడ్ రిలేషన్. అండ్ షీ ఈజ్ హిస్ ఓన్ డాటర్. ఓన్ డాటర్. ఓన్ డాటర్. ఓన్ డాటర్. ఎక్కడో ఒక దగ్గర అమ్మదన్నా ఉంటుంది, నాయనదైనా ఉంటుంది. దట్స్ ద రెవల్యూషన్. దట్స్ ద రెవల్యూషన్. ఈరోజు సేవకుడిలో దేవుడు ఏ బ్లడ్ గ్రూప్ పెట్టాడో మీకు అదే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అండ్ దిస్ ఇస్ సంథింగ్ బియాండ్. ఈరోజు మిమ్మల్ని అందరినీ దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని ఒకరే ఉంచడు, మీ ద్వారా అనేక మందిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఐ థింక్ ఐ హ్యావ్ టోల్డ్ యు అ టెస్టిమనీ. హీ 75 years old. హీ సఫర్డ్ విత్ క్యాన్సర్. ఒక క్యాన్సర్ వ్యాధితో అతను బాధపడ్డాడు. 4th stage ఆఫ్ క్యాన్సర్. ఒక 3 years బ్యాక్ అతను వచ్చాడు మినిస్ట్రీకి. అండ్ ఐ వెంట్ టు హాస్పిటల్. బెంగళూరులో హాస్పిటల్కి వెళ్ళి అతనికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు అతన్ని స్వస్థపరిచి ముట్టాడు. విత్ ద నెక్స్ట్ డే హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ హాస్పిటల్. ఆయన బయటకు వచ్చేసాడు. హీస్ టోటలీ అబ్సల్యూట్లీ ఈజ్ ఫ్రీ. ఆయన ఏం చేశాడు తెలుసా? నేను అతన్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాను. అతను ఏం చేశాడు తెలుసా? 7-8 మందిని ఐగుప్తులో ఉన్న వారిని నా దగ్గర తీసుకొచ్చాడు. ఎక్కడ పరిచయం అయ్యారో తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ బంధువులకి చాలా మందికి క్యాన్సర్ వచ్చేసింది. హీ బ్రాట్ దెమ్ టు మీ. హీ బ్రాట్ దెమ్ టు మీ.
ఆయన ఫోన్ చేస్తే అయ్యా ఎక్కడున్నారు, అర్జెంటుగా కలవాలి, ఏమైంది, ఆయన ఎక్కడ చెన్నైలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఆయనకి తెలియదు కొన్నిసార్లు. హీ బ్రాట్ క్యాన్సర్ పేషెంట్స్. ఆయన ఒక్కడిని విడిపించాను ఐగుప్తులో, ఆయన అనేక మంది క్యాన్సర్ పేషెంట్లని ఐగుప్తులోంచి విడిపించాడు. ఆమెన్. దట్స్ ద ప్రాఫెటిక్. ఆమెన్. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. నిన్ను దేవుడు విడిపిస్తే నువ్వు అనేక మందిని విడిపించాలి. ఆమెన్. ఆ ఒప్పందం ఉంటేనే చెప్పండి విడిపిస్తా మిమ్మల్ని, లేకపోతే విడిపించను. ఏమంటారు? మిమ్మల్ని మాత్రం విడిపించాలా? బ్రదర్ ముందు మమ్మల్ని ముట్టండి బ్రదర్, తర్వాత చూసుకున్నాం సంగతి తర్వాత బ్రదర్, అంతేనా? స్వార్థమేనా? అంతేనా? ఓకేనా? ముందు 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 మమ్మల్ని అయితే ముట్టయ్యే తర్వాత సంగతి వాళ్ళు ఎవరో మనకేం తెలిసే, వాళ్ళు మన ఇలాకలు కూడా కాదు, మన బంధువులు కూడా, మన కాందాన్ని కూడా కాదు వాళ్ళు. అంతేనంటారా? ముందు మిమ్మల్ని ముట్టేయాలా? ఓ చాలామంది ఉన్నారు ఇంకా ఐగుప్తులో, చాలామంది ఉన్నారు ఐగుప్తులో. మీరు అనేకులను ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తారని చెప్పండి, నేను 100% మిమ్మల్ని ఇప్పుడే విడిపించేస్తాను. ఆమేన్. ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్, the Lord is ready to bring you out from Egypt. Amen. నువ్వు అనేకులను ఐగుప్తుల నుంచి బయటికి తీసుకోవాలనుకుంటున్నావా? ముందు దేవుడు నిన్ను విడిపించేస్తాడు ఐగుప్తుల నుంచి. ఆమేన్. హల్లెలూయా. ముందు నిన్ను దీవించేస్తాడు దేవుడు, ముందు నిన్ను బాగు చేస్తాడు దేవుడు. Yesterday the Lord gave me a wonderful revelation. ఏ తల్లిదండ్రులైనా ఆహారం అడిగితే పామునిచ్చునా, చేపను అడిగితే ఇంకేదైనా ఇచ్చునా అనే వాక్యం చాలా రకాలుగా ఉంది. మనమే మన బిడ్డలకి మంచి ఈవులు, మనకంటే గొప్ప ఈవులు ఇవ్వాలని ఎన్నో కోరుకుంటూ ఉంటాం.